లోక కళ్యాణార్థం సిటీనగర్లో కొలువు తీరిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడాచల స్థిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో 15వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గత 14 ఏళ్లుగా నిరంతరాయంగా నిర్వహిస్తున్న ఈ బ్రహ్మోత్సవాలను భక్తుల సహకారం, స్వామివారి అనుగ్రహంతో ప్రతి ఏడాది మరింత ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు హనుమంతరావు, పిళ్ళ శ్రీనివాసరావు తెలిపారు. తిరుమల తరహాలో నిర్వహిస్తున్న ఈ మహోత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందుతున్నారని చెప్పారు. సిటీనగర్లో వెలిసిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడాచల స్థితి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో 15వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి. 3 రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక పూజలు, వేద మంత్రోచ్చరణలు, యాగశాల కార్యక్రమాలు ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపాయి. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు హనుమంతరావు, పిళ్ళ శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా నిరంతరాయంగా నిర్వహిస్తున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టాయని తెలిపారు. భక్తుల సహకారం, స్వామివారి అనుగ్రహంతో ప్రతి ఏడాది ఈ మహోత్సవాలను మరింత వైభవంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచే శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహించే విధంగానే అద్భుతంగా ఆధ్యాత్మిక వైభవంతో నిర్వహించనున్నట్లు చెప్పారు. వేద పండితుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, సుమారు 500 నుంచి 1000 మంది భక్తులు కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తారని వెల్లడించారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా సెంట్రల్ గవర్నమెంట్ ఏఎస్జీ చెల్ల ధనుంజయ్ కుటుంబం సమేతంగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమలలో జరిగే విధంగానే ఇక్కడ కూడా స్వామివారి సేవలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 5 రోజుల పాటు కొనసాగే ఈ బ్రహ్మోత్సవాలలో గోవింద నామస్మరణతో సిటీనగర్ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు, సేవాదాతలు, భక్తుల సహకారంతో ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలు, ఇతర ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆస్థాన పండితులు రత్నాచార్యులు, వారి శిష్య బృందం ఆధ్వర్యంలో హోమాలు, పూజలు, ఇతర వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహిళల అధిక భాగస్వామ్యంతో నిర్వహించిన కుంకుమ పూజ విశేషంగా సాగిందని తెలిపారు. చివరి రోజు స్వామివారి పవిత్ర వీధి ఉత్సవం, రేపు జరిగే పవళింపు సేవ ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయని అన్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని ఆలయ నిర్వాహకులు ఆకాంక్షించారు. मोहन राणाम दुर्गा नामधे रवीन नामधे सत्यदाय नामधे संकेत गोत्रोद्भवस्य रवि नामधे सुरेखा नामधे राजीव नामधे सेवा निर्माण राघवेंद्र गोत्रोद्भव श्रीनिवास राणाम जय लक्ष्मी नामधे श्याम ऋषिकेश पैप संस्थिया सेवा निर्माण राघवेंद्र गोत्रोद्भवस्य నగర్లో వేచున్న శ్రీ పద్మావతి గోదాదేవి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 15వ సంవత్సరం ఈ సంవత్సరం. మరి గుడి స్థాపించి 15 సంవత్సరాలు అయింది. ఈరోజు ఎంతో అతివైభవంగా కన్నుల పండగగా
మరి వన్ టౌన్ ప్రాంతంలో కూడా గోవింద స్వరాలు నామాలతో గోవింద గోవింద అని చెప్పి కళ్యాణం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎంతో తిలకిస్తున్నారు. మరి తిరుపతిలో ఏ రకంగా జరిగింది, ఇక్కడ కూడా ఆ రకంగా జరిగింది. అలాగే ఈరోజు కూడా మరి విల్లాశ్రీని గారి నాయకత్వంలో మరి తిరుపతి నుంచి లడ్డూలు తేవడం, ఆ శ్రీవారు తిరుపతి స్వయంగా తిరుమల తిరుపతి వెళ్ళి లడ్డూలు కూడా మరి వారు కూడా తెప్పించడం కూడా వారు ఉభయదాతలు కూడా మా మనస్ఫూర్తిగా మా ఇద్దరి తరఫున ధన్యవాదాలు, మా కమిటీ తరఫున కూడా. ఈరోజు మరి నేత్రాలు చాలు ఆ స్వామికి అటువంటి కళ్యాణం జరుగుతుంది. ఎంతో వన్ టౌన్లో మనం చేసుకున్న పుణ్యం ఇదంతా కూడా, ఇక్కడున్న భక్తులు అందరూ కూడా ఎంతో చక్కగా పుణ్యంతో ఉన్నటువంటి భక్తులు. ఇది చాలా భక్తి ప్రాంగణం. అటువంటి పైన కొండ మీద ఉన్న అమ్మవారు, ఈ కొన్న మహాలక్ష్మి అమ్మవారు, ఆ స్వామి ఏడుకొండ స్వామి కూడా ఉండడం కూడా నిజంగా మన ప్రాంత ప్రజలకు అందరూ కూడా క్షేమం ఉండాలని చెప్పి మనసారా కోరుతూ సెలవు. చిట్టినేరులో ఏం చేసుకున్న శ్రీ పద్మాదేవి గోదాదేవి శ్రీ గరుడస్థిత వెంకటేశ్వర 15వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు 3వ రోజు. శ్రీవారికి కళ్యాణం చాలా అద్భుతంగా రమణీయంగా జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వేద పండితులచే సుమారు 5 నుంచి 1000 మంది భక్తులు ఈ కళ్యాణం చూస్తూ ఉంటారు. ఈ రోజున మనకి ముఖ్య అతిథిగా మన సెంట్రల్ గవర్నమెంట్ ఏజీపీ గారైన చల్లా ధనంజయ్ గారు ముఖ్య అతిథిగా రావడం, అలాగే ఈ కార్యక్రమానికి మన ఎంపీ గారైన కేసీ చిన్ని గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అలాగే ఈ సోమవారిని తిరుమలలో ఏ రకంగా ఈ కళ్యాణం జరుగుతూ ఉంటాయో అదే రకంగా మనకి ఇక్కడ ఈ స్వామిని చాలా అద్భుతంగా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ 5 రోజులు ఈ చిట్టినగర్లో గోవింద స్వామి స్మరణలతో భక్తులు చాలా హ్యాపీగా సంతోషంగా చాలా గొప్పగా ఈ కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఇప్పటికీ మేము ఈ గుడి కట్టి 15 సంవత్సరాల ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా రంగరంగ వైభవంగా ఈ స్వామివారి కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉంటాయి. దీన్ని మా కమిటీ ఆధ్వర్యంలో, అలాగే మా సెక్రటరీ గారైన మా అన్నగారు మరిపల్లి హనుమంతరావు గారు, ఇతర కమిటీ సభ్యులు కూడా ఈ కార్యక్రమాన్ని భక్తులకి అందరికీ ప్రసాదాలు అన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే ఎవరికి ఏమైనా ఇబ్బంది రాకుండా మా ఆస్థాన పండితులైన దేవస్థానం మన రత్నాచార్య గారు వారి శిష్య పొందించే హోమాలు అలాగే అన్ని రకాలుగా కార్యక్రమాలు చేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అలాగే మార్నింగ్ ఉదయం ఇంకు పూజ బాగా జరిగింది, ఆడవారు ఎక్కువ మంది పాల్గొన్నారు. అలాగే రేపు పుష్పాభిషేకం జరుగుతుంది. అలాగే ఆఖరి రోజు పురవీధుల్లో స్వామిని ఊరేగించి ఆఖరణ స్వామివారిని పౌర్ణమి సభ చేస్తారు. దానికి కూడా అందరూ చాలామంది పాల్గొంటారు. కాబట్టి ఈ కార్యక్రమాలను కూడా మీ ఛానల్ ద్వారా వీక్షించాలని మేము కోరుకుంటూ, మాకందరూ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.